హాయ్ ఫ్రెండ్స్, అక్కో ఏంటి అంత బరువు తెస్తున్నావు అనుకుంటున్నారా? సో ఏంటి అనేది చూసే ముందు వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూడండి. ఈ వీడియోలో నేను కొన్ని ప్రోడక్ట్స్ వాటి గురించి రివ్యూ, అలాగే ఇంట్లో మనం పూజ చేస్తూ ఉంటాం కదా, దేవుని పటాలు ఎటు సైడ్ ఉండాలా ఏంటి అనేది వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకోకుండా. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకోకుండా. ఇవాళ వీడియో ఏంటి అంటే మనము అందరము పూజలు చేస్తూ ఉంటాం కదా. సో పూజ చేసేటప్పుడు దేవుని పటాలు ఎటు సైడ్ పెట్టాలి అనేది అందరికి ఆల్మోస్ట్ ఒక ఐడియా అనేది ఉంటుంది. మనము ఎక్కడ వెళ్ళినా, ఏ ఇంట్లో వెళ్ళినా సరే దేవుని పటాలు అనేది ఈశాన్యం మూల ఉండాలని ప్రతి ఒక్కరు చెప్తుంటారు. వాస్తు ప్రకారం అయితే కనుక మనం ఇల్లు కట్టేటప్పుడు కావచ్చు, ఎట్లయినా సరే ఈశాన్యంలో ఉండాలని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు కదా. సో ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మా హాల్ అండి, మేము ప్రజెంట్ ఉంటున్న ఇల్లు అనమాట. ఈ హాల్లో ఏమైంది అంటే లైక్ మేము రెంట్కు తీసుకునేటప్పుడు అక్కడ చూసుకోలేదు అంత, అంటే నేను లేననమాట. మా వారు ముందుగానే వచ్చి జాయిన్ అయిపోయినారు. ఇంకా ఆయన అంత చూసుకోలేదు, పర్టికులర్గా ఉండాలి చేయాలి అనేది ఆలోచించలేదు ఆయన అయితే. ఇక్కడ ఏమైందంటే మాకు దేవునికి పెట్టుకోవడానికి ఎటువంటి ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేయలేదన్నమాట. అంతా నార్మల్గానే ఉండింది. ఇంకా నాకు ఏ ప్రొవిజన్ లేకపోవడం వల్ల నేను నార్మల్గా ఆగ్నేయం ఉంటుంది కదా. సో అంటే ఈశాన్యం, ఆగ్నేయం, వాయుం, నైరుతి ఇలా 4 మూలలు అయితే ఉంటాయి కదా. సో నేను నార్మల్గా ఒక మూలను అయితే పెట్టేసుకొని పూజ అయితే చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. కానీ ఇంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు అనేవాళ్ళు, ఏంటి అటు సైడ్ పెట్టావే, అటు సైడ్ ఆగ్నేయంలో పెట్టకూడదు, ఈశాన్యంలో మాత్రమే దేవుని ఫొటోస్ ఉండాలి, అక్కడ మాత్రమే పూజ జరగాలి అని చాలామంది నాకు చెప్పారనమాట. నేబర్స్ కావచ్చు, లేక ఇంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు. బట్ నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఈశాన్యంలో ఇండో ఇచ్చారు నాకు. ఎటు పెట్టుకొని లేదు, కింద పెట్టుకుంటే మనం నడుస్తూ ఉంటాము, తాకుతూ ఉంటాము. నాకు బాబు చిన్న బాబు, సో అలా చేస్తూ ఆడుకుంటూ అవి ఇవి తాకుతూ ఉంటారు, మనం తాకుతాము, మన గాలి తగులుతుంది అనే ఉద్దేశంతో నేనైతే అక్కడ పెట్టుకోలేదనమాట. ఏరేమూలలోనే అగ్నేయంలోనే పెట్టేశాను. కానీ ఎందుకో నాకు మనసుకు అనిపించిందండి మార్చాలి మార్చాలి అనేసి. బట్ నాకు ఏ ప్రొవిజన్ లేనందువల్ల నేను అమెజాన్లో ఒక టేబుల్ అయితే ఆర్డర్ చేసుకొని దాని మీదనే పూజ చేసుకుంటున్నాను. బట్ ఆ టేబుల్ ఏమైందంటే హైట్ అయిపోయింది. ఇక్కడ నేను మీకు స్టార్టింగ్లో హాల్ చూపించాను కదా, హాల్లో వచ్చేసి విండో దగ్గర నాకు ఈశాన్య మూల అనమాట. ఇండోర్స్ ఉంటాయి, గాలి తోలుతుంటుంది, ఇట్లా పలు పలు రకాలుగా ఆలోచించాను. ఇంకేం చేయాలో అర్థం కాక లాస్ట్కి మళ్ళీ అమెజాన్లో సెర్చ్ చేసేసి ఇలా ఒక టేబుల్ అయితే తీసుకున్నానండి. ఈ టేబుల్ అయితే సూపర్ ఉంది, క్వాలిటీ వైజ్ కానీ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే చెప్పండి, లింక్ అయితే ఇస్తాను. లింక్ కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఇంకా ఇది వచ్చేసి టీపై టేబుల్ అనమాట. మనకు లైక్ సోఫాకి, దివాన్లకి, హాల్లో టీపై పెట్టుకుంటాం కదా, సో ఆ టేబుల్. బట్ నేనైతే పూజగా యూజ్ చేసుకుందామనేసి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. ఇంక ఇది మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత ఈశాన్యంలో పెట్టి దేవుని ఫొటోస్ని అక్కడికి చేంజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ టేబుల్ని అయితే తెప్పించి నేను మా వారితో ఫిక్స్ చేపిస్తున్నాను. ఇంకా ఈశాన్యంలో ఇండో ఉంది, ఏం చేసావక్క అని అనుకోవచ్చు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేను కర్టన్స్ ఉంటాయి, కర్టన్స్ మొత్తం తీసేసి డోర్స్ ఉంటాయి కదా, డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఇంకా దేవుని ఫొటోస్ అయితే అక్కడికైతే షిఫ్ట్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాను అనమాట. ఎందుకంటే లైక్ నాకు కూడా అనిపించింది, ఎందుకో ఆగ్నేయంలో ఎప్పటికైనా సరే మండుతూ ఉంటుంది అంటారు కదా. ఆగ్నేయం అనేది కంపల్సరీగా కిచెన్ అనేది ఉండాలి అంటారు కదా. సో అలాంటప్పుడు మండే ప్లేస్లో మనం దేవుళ్ళను పెడితే ఏమో నాకు ఎందుకో మనసుకి ఆలోచన వచ్చిందనమాట, అలా ఉంచకూడదేమో. లైక్ ఏమన్నా నాకు కూడా కొంచెం మనసుకి బాగాలేకపోవడం, చికాకుగా ఇలా ఉండడం స్టార్ట్ అయిపోయింది. సో అందువల్ల నేను మార్చాలనే ఉద్దేశంతో ఇంక డిసైడ్ అయిపోయాను, ఎలాగైనా సరే నేను మార్చాలి దేవుని ఫొటోస్ని ఈశాన్యంలోకి. ఇలా ఒకటి ఆలోచించి ఏదో ఒకటి తెప్పించుకొని అనే ఉద్దేశంతో ఈ టేబుల్ అయితే తెప్పించి ఇంకా మా వారితో ఫిక్స్ చేసిపించాను. ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, కంపల్సరీ ఈశాన్యంలోనే దేవుని గది ఉండాలా, లేదు అంటే ఈశాన్యంలో వాటర్ ఫెసిలిటీ ఉన్నా కూడా చాలా మంచిది అనేసి చెప్తూ ఉంటారు. అంటే లైక్ ఈశాన్యంలో ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ హౌసెస్లో చూసారంటే బోరు ఉంటుందన్నమాట. ఈశాన్యం మూలలో బోర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. లేదు అనుకుంటే రాగి చెంబుతో కానీ, లేదు అంటే ఫ్లవర్స్ పెట్టేసి డెకరేషన్ లాగా కూడా పెడుతూ ఉంటారు, గమనించారు ఎక్కడైనా కానీ.
దాన్ని ఏమంటారబ్బా! నోట్లో ఉంది రావట్లేదు దాని పేరు. ఉల్లి బౌల్ అండి. ఉల్లి బౌల్‌లాగా గూడా డెకరేట్ చేసి పెడుతూ ఉంటారనమాట. సో, అలా వాటర్ అన్నా మంచిగా ఉండాలా, లేదు అంటే గిన ఈ దేవుని ఫోటోస్, దేవుని గది గాని, ఇలా గాని అమరుస్తూ ఉంటారు. చాలా ఇళ్లలో చూసే ఉన్నాను నేనైతే గిన. సో, అందుకనేసి నేను ఇప్పుడు పంతం పట్టుకొని మరి ఈ టేబుల్ తెప్పించి మరి మార్పిచ్చేసాననమాట. ఇంకా మా వారైతే టీపాయ్ టేబుల్‌ని దేవుని గదిలాగా మార్చేదాన్ని నేనే చూస్తున్నాను. నన్ను కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమన్నా అనుకోని ఎందుకో నాకు మార్చాలనిపిస్తుంది. లైక్ ఇంట్లోకొచ్చి ప్రతి ఒక్కరు అనేవారు, "ఏంటి ఆగ్నేయంలో పెట్టారు, ఆగ్నేయంలో పెట్టారు" అనేసి. సో, అందుకే నాకు కూడా ఎందుకో అంత మంచిగా అనిపియలేదనేసి ఇంకా టేబుల్ అయితే ఫిక్స్ చేపిచ్చి ఈ విధంగా అయితే అరేంజ్ చేశానండి. ఇది వచ్చేసి మాకి హాల్‌లో ఈశాన్య మూల అనమాట. బట్ ఏంటి అంటే ఈ ఈశాన్య మూలలో మాకు ఇలా ఇండో అడ్డం అనేది వచ్చేసింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక అంటే లైక్ మొలలు కొట్టడానికి, డ్రిల్ వేయడానికి ఇలా ఎటువంటి సోర్స్ డ్రిల్ వేయాలన్నా కూడా ఓనర్స్ ఒప్పుకోరు కదా! అస్సలు వేయలేదు. సో, ఏం చేయాలో అర్థం కాక నా మూలలోనే పెట్టేసి పూజనైతే చేసుకుంటూ ఉన్నాను ఇన్ని రోజులు. దగ్గర దగ్గర 1 ఇయర్ వరకు అలానే చేశాను. ఇంకా మార్చాలనేసి ఈ విధంగా అయితే గిన మార్చుకున్నాను. ఎలాగోలా మనం ఏదైనా అనుకుంటే కంపల్సరీగా చేయగలము, సాధించగలం, పట్టుదల ఉంటే అని అంటారు కదా! సో, ఆ విధంగా నేనైతే ఇది మార్పిచ్చేసుకున్నాను. ఇంక ఇక్కడ మా వారు వచ్చేసి కర్టన్స్ ఉన్నాయి కదా! జాగ్రత్త అన్నారు. కర్టన్స్ కూడా తీసేస్తానని చెప్పేసి కర్టెన్ కూడా మొత్తం తీసేసాను. మా వారేమో మరీ ఎక్కువ లైటింగ్ వచ్చేస్తుంది. ఒక కర్టెన్ అన్నా ఉంచు అంటే, ఎందుకంటే మనం దీపాలు పెడుతూ ఉంటాం రోజు. చెప్పలేం కదా! ఎప్పుడు లైక్ గాలి వల్ల కావచ్చు సంథింగ్ అనేసి నేను కర్టెన్స్ కూడా ఉంచలేదు. కర్టెన్స్ మొత్తం తీసేసి, ఇంకా ఇటు సైడ్ ఉన్న దేవుని ఫోటోస్ అయితే ఇక్కడికి షిఫ్ట్ చేసేసాను. చూసారు కదా! ఇలా ఇన్ని రోజులు ఇలా పూజ చేసుకున్నాననమాట. ఇటు సైడ్ పెట్టేసి, ఇటు సైడ్ మూలకి ఉండకూడదు అన్నారు. నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో కింద పెట్టి పూజ చేసుకున్నానండి. అసలు టేబుల్ గానీ, ఇలాంటివేవీ లేవు. కిందే పెట్టుకొని మన వీడియోస్ చూసినట్లయితే ఉంది అది గూడా. కిందే పెట్టేసుకొని పూజ చేసుకునింటే నేబర్స్ వాళ్ళు గూడా అన్నారు, "ఏంటి కింద పెట్టారు, కింద పెట్టకూడదు" అన్నారు. బట్ నాకు ఇంక ఎటువంటి సోర్స్ లేక కింద న్యూస్ పేపరు లైకు కొత్త జాకెట్ ఉంటుంది గదా! జాకెట్ ఇలా వేసేస్తే ఇంగ ఆ రోజుటికి అలా పూజ చేసుకున్న తర్వాత ఒక 1 మంత్‌కి టేబుల్ గూడా ఆర్డర్ చేసుకున్నాను. ఆ టేబుల్ గూడా అది హైట్ ఎక్కువొచ్చేసింది. సర్లే అని అడ్జస్ట్ అయిపోయి 1 ఇయర్ అంటే ఏంటి అంటే మళ్ళీ ఎళ్ళిపోతాం గదా! ట్రాన్స్‌ఫర్ అయ్యి ఎలాగోలా ఒక 2 ఇయర్స్ అడ్జస్ట్ అవుదాంలే అనుకున్నాను. కానీ ఇంగెందుకో నా మనసుకి అంత అనిపియలేదు. మళ్ళీ సెకండ్ టేబుల్ గూడా ఆర్డర్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఈశాన్యంలోకైతే నా పూజ దేవుని పటాలు, ఫోటోస్ ఇవన్నీ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇంకా ఫోటోస్ నాకు దగ్గర కొంచెం ఎక్కువ ఉండడం వల్ల అక్కడ సరిపోక పైన అవి అడిసివి గమ్స్ ఉంటాయి గదా! అవి పెట్టి అవి తగిలించుకున్నాననమాట. లక్ష్మీదేవి అమ్మవారిది పైనుంటే బావుంటుందనేసి అమ్మవారిని పైన పెట్టేసి మిగిలిన వినాయకుడు, రాముడు, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీ పరమేశ్వరి ఇలా ఉంటారు గదా! వీళ్ళందరినీ ఇలా టేబుల్ మీద అరేంజ్ చేసేసుకొని, ఇంకా మంచిగా ఆ రోజైతే గన దీపం అయితే పెట్టేసానండి. ఎందుకో ఆ మూల పెట్టిన తర్వాత కొంచెం మంచిగా హ్యాపీగా అనిపించింది నాకు గూడా. బట్ ఇక్కడ గాలి వచ్చినా గూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసాను విండోస్ అయితే గన. కొంచెం ఎక్కువ గాలొచ్చిందంటే ఓపెన్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. ఇంగ ఎలాగోలా ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ అడ్జస్ట్ అవుతే మళ్ళీ ట్రాన్స్‌ఫర్ అయితాం గదా! అనే ఉద్దేశంతో ఇంగ అలా ఉంచేసుకున్నా. ఇంగ ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఎట్టకేలకైతే నేను దీపం అయితే పెట్టేసుకొని దేవుడినైతే మార్చేసాననమాట ఈశాన్యంలోకి. సో, ఎవరైనా గానీ తెలిసో తెలియకో చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని తప్పులు. అవునా? కాదా? సో, ఎప్పటికైనా దేవుడు ఏ ప్లేస్‌లో ఉండాలో ఆ ప్లేస్‌లో ఉంటేనే బావుంటుందని నా ఉద్దేశం. నాకనిపించిందండి. మీరేమంటారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.